అంటే కొంచెం ఫస్ట్ టైం విన్న వాళ్ళకు ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే బైబిల్లో ఉన్న బోధ వేరు, మీరు ఇంతకాలం విన్న బోధ వేరు. ఇప్పటికీ ఈ ఫేస్బుక్ వాట్సాప్లలో భయంకరంగా యేసు ఎవరో తెలియని దశలోనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇది ఈరోజు క్రైస్తవ్యం తెలుసుకోవాలి. మనకైతే లేఖన ద్వారా వివరించబడుతుంది. ఇప్పటికి కూడా మీరు నమ్మలేదనుకో, మిమ్మల్ని ఎవడు కాపాడలేరు. నా డ్యూటీ ఏంటిదంటే చెప్పడం వరకు. సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి, సకల లోకాలను సృష్టించి భూలోకంలో మనుషులను సకల జీవరాశులను పుట్టించి తన మహిమార్థమై తన కృపామహిమకు కీర్తి తేవాలనని మనలను పుట్టించి మన యోగక్షేమాలు చూస్తున్నటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. లెక్కింపలేని స్తోత్రాలు, లెక్కలేని కాదు, లెక్కింప. చాలామంది నోరు జారుతుంటారు, ఏమనంటే లెక్కలేని స్థుతులు అంటాడు. లెక్కలేని స్థుతులు అంటే నీ వేస్ట్ అన్నట్టు, అర్థమైందా? లెక్కింపలేని స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యం యందు ఆశ కలిగి దేవలోకానికి వెళ్ళాలనే ఆశతో, దేవుని సన్నిధిలో నిత్యము జీవించాలనే ఆశయంతో, సత్యబోధ నిమిత్తము పోరాడాలి అనే ఆశయంతో ఇక్కడికి వచ్చిన ఈ మాటలు వింటున్నా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన సోదర సోదరీమణులారా, యథావిధిగా మనము ప్రతి వారము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవ నాయకులు, పెద్దలు, లేదా పోప్తో మొదలుకొని కింది వరకు రెవరెండ్లని పిలువబడుతున్న వారు ప్రకటించినటువంటి ప్రతి అంశాన్ని మనము వారం ప్రకటిస్తున్నాం. ఎందుకు అని కనుక మీరు ఆలోచించగలిగితే అది మన విశ్వాసాన్ని బలపరిచేది, అనేకులను విశ్వాసులుగా చేయడానికే దేవుడు రాయించినదే తప్ప సొంతం మాట్లాడలేదు. సరికొత్త టైటిల్ ఏంటిది? మహాదేవుని వారసుల, త్రియేక దేవుని బానిసల, లేదా ముగ్గురు దేవుళ్ళ బానిసల, లేదా మతోన్మాదం లేదా మనువాదపు బానిసల. ఈరోజు క్రైస్తవ్యం మహాదేవుని వారసులుగా ఉన్నారా, లేదా మనువాద వారసులుగానో, లోకమంటున్న ముగ్గురు దేవుళ్ళ వారసులై దానికి సాక్షులుగా బ్రతుకుతున్నారా అనేదాన్ని మనకిప్పుడు క్రైస్తవ ప్రపంచంలో వినపడుతున్న మాట ఏంటంటే, ముగ్గురు దేవులు కాదండి, త్రియేక దేవుడు అండి. త్రియేక ఎందుకు? ఈరోజు నువ్వు పెద్ద పెద్ద చర్చెస్లో ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు, సీనియర్ పాస్టర్లు, జూనియర్ పాస్టర్లు అని పిలువబడుతున్న వారు ఏ కార్యక్రమానికి వచ్చినా ఏ మాట మాట్లాడతారు? ఆ మాట మాట్లాడకపోతే వాళ్ళకు తృప్తి లేదన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక సమాజం నుంచి వచ్చాను, బ్యాప్టిస్ట్ సమాజం బ్యాక్గ్రౌండ్. మనందరికీ ఒక్కొక్కరికి ఉంది. కొందరు డైరెక్ట్గా అన్యుల్లో నుంచే క్రైస్తవులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక పాస్టర్ మన ఇంటికి ఏదైనా శుభకార్యానికి పిలిచామనుకోండి, లాస్ట్లో ఏమంటాడు? త్రియేక దేవుని నామం లేదా త్రియేక దేవుని ఆశీర్వాదాలు నడిపింపు మీకుండునుగా. పెళ్లి చేసేటప్పుడు, తాళి కట్టేటప్పుడు త్రియేక దేవుని నామమున తాళి కట్టమంటాడు. గృహప్రవేశం చేస్తే రిబ్బన్ కట్టింగ్ అప్పుడు త్రియేక దేవుని నామమున ప్రారంభిస్తున్నాడు. పోయిన వారం ఎవరో చెప్పారు,
ఎందుకురా బాబు 3 ముళ్ళు అని అడిగితే ఒకటి తండ్రి ముడి, ఒకటి కుమారుడి ముడి, అవునా కదా, ఒకటి పరిశుద్ధాత్ముని ముడట. ఇంతకు వాళ్ళు ముగ్గురు ఏకమైనప్పుడు ఒక్క ముడి చాలు కదా, 3 ఎందుకు? ఇప్పుడు అంతే కదా, త్రియేకుడు అన్నాం అనుకోండి, ముగ్గురు ఏకమై ఉన్నప్పుడు లేదా మీ భాషలో ఒక్కడే ఉన్నప్పుడు ఒక్క ముడి చాలు, మళ్ళీ 3 ఎందుకు? అసలు ఈ పదాన్ని ఎక్కడ ప్రయోగించమన్నాడు దేవుడు? అవునా కదా, మీరు ఆలోచించాలా. దేవుని మాటల్లో నుంచే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఏమనుంది? ఈ మాటను లేదు కలిపారని మరొకడు యెహోవా సాక్షుల నుంచి వచ్చి, అమ్మా 20వ వచనం, 18 నుంచి 20వ వచనం, మైకులో చదువు అమ్మా. చెడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తిన్నో వాటన్నిటినీ గైకొనవలనని మీరు వారికి బోధించు. ఇక్కడ ఏమన్నా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్న తర్వాత త్రియేక దేవుడు అనే పదం ఏమన్నా ఉందా? అక్కడ ఉన్నది ఉన్నట్టు నువ్వు పలకాలి తప్ప ఉన్నదానికి కలిపితే ఏమవుతుంది? ఈ గ్రంథంలో ఉన్నట్టు శాపాలన్నీ వస్తే అది ఎవరు ఆలోచించటం. బైబిల్కి ఒక వర్డ్ కలపకూడదు, తీయకూడదు, ఉన్నది ఉన్నట్టు మీరు చదవండి, చెప్పండి. ఇప్పుడు మనం బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమంటున్నాం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయు, అవునా కదా, నామములోనికి నీకు బాప్తిసం ఇస్తున్నా. అంతే, ఇచ్చేవాడు పలకవలసిన మాట అది, తీసుకునేవాడు విశ్వసించవలసిన మాట. అంటే యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తుంది. అంటే పొందేవాడు యేసు నామం అంటే అధికారాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటున్నాడు. ఇచ్చేవాడు తండ్రి గురించి చెప్పాలి, కుమారుని గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మను గురించి చెప్పాలి. మనకున్న అవగాహనను బట్టి ఏంటంటే, నాయన నీ యొక్క పాపాలను క్షమించటానికి ముగ్గురు కలిసి ఏకమై పనిచేస్తున్నారు. ఏమని? తండ్రి నిన్ను కన్నాడు, అవునా, మనం మన అపరాధముల చేత సచ్చినప్పుడు కుమారుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు, అవునా. ఇప్పుడు మరి 3వ వ్యక్తి, ఈ రక్షణలో నుంచి మనం తప్పిపోకుండా ఎల్లవేళలా మనలో ఉండి మనతో ఉండి మన రక్షణను కోల్పోకుండా నిత్యము మనల్ని నడిపిస్తాం. కాబట్టి ముగ్గురిని గురించి మనం తెలియజేయాలి. ముగ్గురు ఏకమై ఎందులో ఉన్నారంటే నిన్ను పరలోకం తీసుకెళ్లే విషయంలో ఏకమై ఉన్నారు. కానీ ముగ్గురుగా ఉన్నారే. కానీ ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద మరి సంఘాల్లో ఉన్న దైవజనులకు అర్థం కానిది ఏంటి అంటే త్రియేక అని వాళ్ళు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంట్రా బాబు అడిగితే, ఈ ఏకమై ఆలోచనలో ఏకం కాదు, ముగ్గురు ఒక్కడే. ఒకళ్ళే, ఇందులో ఒకటి లేకపోయినా దేవుడు కాదు, దేవుడు సంపూర్ణుడు కాడు. ఇద్దరు లేకపోయినా దేవుడు సంపూర్ణుడు, ముగ్గురు కలిస్తేనే దేవుడు అనే ఒక సిద్ధాంతము మనుషుల్లో నుంచి వచ్చింది కనుక అది మనుషులు పెట్టిన సిద్ధాంతం అని తెలియక ఈరోజు 95% దైవజనులుగా లేదా బైబిల్ పట్టుకున్న భక్తులు ఏమంటున్నారంటే త్రియేక అనే పదానికి బానిసలై కూర్చున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి సందర్భానికి అది వాడకపోతే వీళ్ళేదో ఘోరమైన తప్పు చేసినట్టు భావిస్తున్నారు. కానీ బైబిలు పెళ్లి దగ్గర వాడమని కానీ, ఏమ్మా ఆలోచన చేయండి, ఇప్పుడు గృహ ప్రవేశం దగ్గర వాడమని కానీ, లేకపోతే గుండు కొట్టే దగ్గర వాడమని కానీ ఏమీ లేవు. లేని దానిని కల్పించిన దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. లేఖనానుసారముగా దేవుడు ఒక్కడే నాయన, ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన స్వయంభువుడు, ఎవనికి లొంగేవాడు కాదు, ఎవడి మాటలు వినేవాడు కాదు, అవునా కదా. ఎవరి మాటలు
నో సజెషన్స్ విల్ బి యాక్సెప్టెడ్, ఓన్లీ కమాండ్స్. యేసుక్రీస్తు సజెస్ట్ చేసినా, లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మ సజెస్ట్ చేసినా, నువ్వు చేసినా ఆయన ఆజ్ఞే ఫైనల్. నువ్వు ఇలా చేయి బాబు అంటే యేసుప్రభు చేశాడు. నువ్వు ఇలా చేయమని పరిశుద్ధాత్మకు ఆజ్ఞాపిస్తే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించి దేవుని యొక్క మాటలు రాయించాడు. అంతే తప్ప ఎవరు ఆయనకు సలహాలు ఇచ్చేవారు లేరు, ఉండకూడదు. ఎందుకంటే దేవుడొక్కడే సర్వస్వతంత్రుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. మరి యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాడు. నువ్వు వెళ్ళి భూమి మీద నా కుమారుడిగా రుజువు చేసుకొని నీ ద్వారానే ప్రతి ఒక్కడు నా దగ్గరికి రావాలనే ఆజ్ఞ ఇచ్చాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు దేవుడిచ్చిన అధికారంతో ఎన్నో సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఎన్నో బోధలు చేశాడు. అలా చేస్తున్న సమయంలో అప్పటికీ ఇప్పటికీ క్రైస్తవులకు అర్థం కాని పదం ఒకటి మీకు చూపిస్తాను. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు నా వాక్యాన్ని మన సందర్భాన్ని చదివితే, ఈ సందర్భము మత్తయిలో ఉంటుంది, మార్కులో కూడా ఉంటుంది, అది లూకాలో కూడా ఉంటుంది. ఇప్పుడు మార్కులో చదివిస్తున్నాను. ఈయన ఎవరో గాలియు సముద్రమును బా చెప్పుకున్నారు. ఏం జరిగింది ఇక్కడ? హాయిగా వండుకుంటున్నాడు దోణిలో, అలసిపోయాడు పాపం. తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాన్ వస్తే అలలతో ఏమైపోయింది? పడవ, ఆ దోణి నిండిపోయింది. ఇప్పుడు ఆయనతో ఉన్నోళ్ళు ఏమైపోయారు? అమ్మో మునిగిపోతుంది, మేము చచ్చిపోతాం. అవునా కదా? మేమేమో ఇంత భయపడుతుంటే ఈయనేమో హాయిగా నిద్రపోతాడులే అని చెప్పి లేపి, ఎందుకయ్యా నువ్వు నిద్రపోతున్నావు, మమ్మల్ని పట్టించుకోవా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరెందుకు భయపడుతున్నారా బాబు, నేను లేనా మీతోటి? అదే కదా దాని అర్థమైంది. నేను ఉన్నాను కదా. ఎందుకు? నేనున్నప్పుడు నేను చేసిన ఎన్నో అద్భుతాలు మీరు చూశారు కదా, చూడలేదా? ఏమ్మా, చచ్చినోడిని లేపుతున్నారు, అవునా కదా? కుంటోళ్ళకు కాలిస్తున్నాడు, గుడ్డోళ్ళకు కళ్ళిస్తున్నాడు, రోగులెల్లరినీ అని ఉంటుంది బైబిల్లో. సో ఇన్ని అద్భుతాలు చూసినాక ఇంకా ఈయన ఎవరో అంటారేంటి? అవునా? ఇన్ని చేసినట్టు వాళ్ళు కళ్ళారా చూశారు, ఇన్ని చేసినట్టు మనసారా మనం ఇదే, అవునా కదా? తనివి తీరా చదువుకుంటున్నాం. మనకు వాళ్లకు లేనటువంటిది ఆ తర్వాత జరిగింది కూడా మనకు సాక్ష్యాధారం ఉంది. ఏమని? ఎన్నో అద్భుతాలు చేశాక చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి, అవునా కదా, మరలా ఆ తలుపు తట్టకుండా లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇదే పరిశాన్. అరే లేస్తానన్నాడు, లేచాడు అని విని కూడా వచ్చినోడు అక్షయ శరీరం ఉన్నది కదా, భూతం అంటే దయ్యం వచ్చిందని భయపడ్డారే తప్ప ఇంకా ఆయన ఎవరో నమ్మలేని దశ. ఇవన్నీ మనకు రాయబడ్డాక ఇప్పుడు మనం ఎవరో, ఇంతకీ తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా, ఈయనే ఆయన, ఆయనే ఈయన. ఎంత బాగుంది చూడండి. అంటే ఇప్పటికీ క్రైస్తవ ప్రపంచానికి యేసుక్రీస్తు ఎవరో సూటిగా చెప్పే, ఒకే మాటలు చెప్పే ధైర్యం లేనివారు. ఎందుకంటే చెప్తే ఏమనుకుంటారు అవతలోడు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి ఏంటిది? మన మీద ఉన్న నింద అదే కదా, మనం డైరెక్ట్ అటాక్ చేస్తాం. ఎందుకంటే ఇక ముసుగులో గుద్దులాటొద్దు. ఆయన ఎవరు బోధించారో, వాళ్ళు ఏం చేశారో అవన్నిటిని మనం ఏం చేయాలి? బయలుపరచాలి. ఈరోజు క్రీస్తు బోధ రాక, క్రీస్తు బోధ తేక అనేకులు ఎవరి బోధలో ఉన్నారంటే ప్రవక్తల బోధ, అవునా కదా? ప్రవక్తల బోధను కంపేర్ చేస్తూ, అవునా కదా, సర్వసత్యము రాకమునుపంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడక ముందు, అపోస్తలుల బోధ ప్రారంభము కాక మునుపు ఏవైతే ఉన్నాయో సందర్భాలను వాటిని కంపేర్ చేస్తున్నారు జనాలు. అరే యేసు దేవుని కుమారుడు రా బాబు అంటే అట్టెట్లయితే ఆయన బలవంతుడైన దేవుడు. కావాలంటే ఏషియా చూడండి, అవునా కదా? మనం ఆలోచన. యేసు ఏం చెప్తున్నాడు? నేను దేవుని కుమారుణ్ణి.
నన్ను తండ్రి ప్రతిష్ఠ చేసి లోకానికి పంపాడు అనే డైరెక్ట్ వర్స్ ఉన్నది కదా, సన్ ఆఫ్ గాడ్. నిన్నొకడు నాతో వాదన ఇక్కడ పెట్టుకున్నప్పుడు, ఆయన కుమారుడైన దేవుడు అంటాడు ఒకడు, దాని అర్థం తెలుసా అని మరొకడు కొట్లాడుతాడు. తెలుగు బైబిల్ తెలుగు అర్థం ఏంటిదంటే, కుమారుడైన దేవుడు అన్నావు అనుకో ఏమైనట్టు, దేవుడే కుమారుడిగా అవతారం వచ్చాడు. బైబిల్ ఏం చెప్తుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తానే దిగి వచ్చాను ఉన్నదా, ఏమన్నమ్మా 4:4 ఏముంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడా తానే దిగి వచ్చాడా, ఏదో ఉంటుంది కదా, యుగ యుగాలు అవతారం ఎత్తాను ధర్మాన్ని ఏమంటే స్థాపించడానికి. ఓకే, అర్థమైందా మీకు? అది మనకు అనవసరం కాబట్టి నేను పలకకూడదు కూడా యాక్చువల్గా, ఎందుకంటే అవతలోడు ఉత్తడు నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరు చెప్పిన. అందుకని అందులో నుంచే వచ్చాం మనం, కాదంటలేము. దానిలో నుంచి ఇప్పుడు దీంట్లోకి వచ్చినాక ఇందులో కూడా నువ్వు తప్పులో పడితే, అందుకే దేవుడు ఆనాడు ఈయన ఎవరో అన్నారనుకోండి, ఏం చేయాలి మరి? ఇప్పుడు దేవుడు చెప్పాలి కదా మరి, ఎందుకంటే ఉన్నోళ్ళు ఆయన అనుచరులు, ఆయన కూడా చెప్పొచ్చు కదా, ఎప్పటి నుంచో చెప్తున్నాడు. సమరయ స్త్రీ ఏమడిగింది ఆయనను, మేము మెస్సయ క్రీస్తనబడిన మెస్సయ కోసం ఎదురు చూస్తున్నామన్నాను. అప్పుడు ఈయనేమన్నాడు, నేనే ఆయనను. అవునా కదంటే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే, మీ రక్షకుణ్ణి నేనే, మీ రాజును నేనే. ఇప్పటికి కూడా అంతవరకు చూపించాడు. ఆయన మాటలు వింటలేరు కాబట్టి దేవుడు డైరెక్ట్గా అటాక్ అయ్యాడు. ఇప్పుడు 41 తర్వాత కంటిన్యూటీ, ఐదో అధ్యాయం. ఎందుకంటే అప్పుడు అధ్యాయాలు లేవని మీకు చెప్పాను నేను. అప్పుడు ఒకటే పుస్తకంగా రాయబడింది బైబిల్. ఇది 15th సెంచరీలో 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 1వ వచనం, 2వ వచనం అని తర్వాత రాయబడింది. కానీ మార్కు రాసినప్పుడు ఈ అధ్యాయాలు వచనాలుగా లేవు. మనోళ్ళు మన సౌలభ్యం కోసం విడగొట్టారు. సరే, 5వ అధ్యాయం చదివితే ఏముంటుంది, వచ్చిరి ఒకడు పడెను, వశము చేసేది వాడు ఎవడును వాడిని పోయేను, చేతులకును సంఖ్యలు వేసి బంధించినను, ఇప్పుడు నువ్వు సమాధులలోను కొండలలోను ఎవడాడు, అప్పుడు సంఖ్యలు ఉన్నాయి, చేతులకు వేసుకుంటారు కదా, వేస్తారు. తెంపేసుకున్నాడు, కాళ్ళకు తెంపేసుకున్నాడు. వచ్చి ఏం చేశాడు, పరిగెత్తుకొని ఏసావును పిలిచాడు, అరే ఇట్రా, ఎందుకు వీళ్ళందరినీ పరిచయం చేస్తున్నావు, ఏమైంది నీకు ఇట్రా అని అన్నాడా? వాడే అంటే యేసును చూడగానే యేసు ఎవరో తెలిసిపోయి పరిగెత్తుకొని వచ్చిండు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఈయన ఎవరో అలాగ చెప్పడానికి, ఎవరో అని అడిగారు కదా, మరి చెప్పాలి కదా. అందుకని ఏం చెప్తున్నాడు చూడు, ఒక దయ్యంగాని ద్వారా చెప్పి చూపిస్తున్నాడు మనకు. ఏమని, యేసు సర్వోన్నతుడైన దేవుని సర్వోన్నతుడైన దేవుడెవరో దయ్యానికి తెలుసు, దేవునే కుమారుడెవరో తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలిసిపోయింది దానికి. కానీ ఇప్పటికీ మనుషులకు ఉందా, ఎందుకు వచ్చాడు, పాపులను రక్షించుటకు వచ్చను అను వాక్యము యోగ్యమునై, మరి ఇప్పుడు బోధ రోగులను స్వస్థపరచుటకు రండే అంటే బైబిల్లో లేనిది కలిపి చెబుతుంటే ఎవడు మాట్లాడు, బైబిల్లో ఉన్నదిరా బాబు ఇది, దీన్ని డైరెక్ట్గా ఉన్నదాన్ని నమ్మురా బాబు అంటే ఎవడు నమ్మలేని స్థితి. అర్థమైందా మీకు? అందుకనే మనం ఆలోచించాలి.
నేను ఎక్కడికి వెళ్ళు ఒక ప్రత్యేక ఆరాధనని ఏ మీటింగ్లోకి వెళ్ళినా, పాస్టర్ల మీటింగ్కి వెళ్ళినా బుర్ర తినేస్తారు. అందరం లేవాలే, చేతులు ఎత్తాలే అంటాడు. తండ్రి దేవా, యేసయ్య దేవా, పరిశుద్ధాత్మ దేవా. ఎవడు చెప్పాడు వీడికి? తండ్రి దేవుడు నీకు స్తోత్రం, ఓకే, హల్లెలూయా. కుమారుడా దేవా అంటే ఎక్కడుంది బైబిల్లో? కుమారుడైన దేవా అనే పదం, పరిశుద్ధాత్మ దేవా అనే పదమే లేదు. మరి మూడింటిని స్తోత్రించే ఈ త్రియేక అనే పదానికి బానిసలైన వాళ్ళు ఎవరు ఇప్పుడు? అంటే కొంచెం ఫస్ట్ టైం విన్న వాళ్ళకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న బోధ వేరు, మీరు ఇంతకాలం విన్న బోధ వేరు. అందుకే ఈ బోధ వచ్చేసరికి చాలామంది ఆశ్చర్యపోయి నమ్ముతున్నారు. కొందరు తిరుగుబాటు చేసి నువ్వే దొంగ బోధకుడివి, మేమే రైటు, చూపించవయా వచనం అన్నాం అనుకో, చూపించలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ్యా అన్నాడు అనుకో, అది బైబిల్లో ఉండదు. బైబిల్లో లేని దానికి దీర్ఘాలు తీసుకుంటా మళ్ళీ దాన్ని పలికిందే 10 సార్లు పలుకుతున్నారు ఈరోజు, ఒక్కసారి కాదు. మనం కూడా వాళ్ళ బాగా ఆడేమనుకుంటాను, నువ్వు చేతులు ఎత్తావనుకో అయిపోతావు నువ్వు. ఎందుకంటే ఒకటి కోసం కాదు కదా, విశ్వాసం అనేది ఇక్కడ ఉంది. అందుకే ఇప్పుడు కనుక మనం ఆలోచన చేయగలిగితే యేసు ప్రభు కాలానికైనా ఎప్పటికైనా పరిశుద్ధాత్ముని యొక్క బోధలో ముగ్గురు దేవుళ్ళు అనే బోధ లేదు. ఒక ఆయన మళ్ళా ఆ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, ఈయనే వెళ్ళి పరిశుద్ధాత్మగా వచ్చాడనే బోధ బైబిల్లో ఉండదు. అసలు దేవుడే దిగొచ్చాడనే బోధే అసలు బైబిల్లో ఉండదు. ఎప్పుడైనా ఆయన మాట్లాడాలన్నా, ఆయన ప్రజలను రక్షించాలన్నా ఎలా ఉంటుంది? ఆయన మన పితరులతో ఎలా మాట్లాడాడు, ఎలా పనిచేయించాడు అంటే, ఒక ఇశ్రాయేలును నడిపించాలనుకో మోషేని తీసుకొచ్చాడు. మోషే తర్వాత యెహోషువను తీసుకొచ్చాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, బోల్డ్ మంది వచ్చేసారు. అంటే ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రోజు కూడా భూమి మీదకి దిగిరాలేదు. ఎందుకంటే మహా ఆకాశములను పట్టని మహాదేవుడు ఆయన. పాత నిబంధనలో ఏదైతే పౌలు గారు బేస్ చేసుకున్నాడో ఆ లేఖనానుసారంగా ధర్మశాస్త్రములో వ్రాయబడిన విధంగా ఆ ధర్మశాస్త్రాన్ని ఏమంటారు జల్లెడబట్టి మొత్తం సారాంశాన్ని తీసుకున్న పౌలు యేసు క్రీస్తు ఎవరయ్యా అని అడిగితే ఏం ప్రకటించాడు అని కనుక మనం మాట్లాడితే ఆయన ఒక మాట చెప్తాడు. గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. మళ్ళీ ఈ అంశాలు ఎందుకు చెప్తున్నాము అంటే, ఇప్పటికీ ఈ ఫేస్బుక్, వాట్సాప్లలో భయంకరంగా యేసు ఎవరో తెలియని దశలోనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయినను ఏమండి, అయినను తల్లి గర్భము నుండి పడ్డది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నన్ను తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో ఎందుకు ఎన్నుకున్నాడు పౌలును? తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి కూడా ఎందుకు ఎన్నుకున్నాడు? సమస్త అన్యజనులలో యేసు దేవుని కుమారుడని ప్రకటించుటకు, యేసు దేవుని కుమారుడని అనేకుల చేత నమ్మించుటకు ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడట? తల్లి గర్భమందో. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని కొందరు అపార్థం చేసుకొని కొందరు బోధకులు ఈ సాక్ష్యం విన్నారు. ఎప్పుడన్నా నన్ను కూడా దేవుడు తల్లి గర్భమందు పడ్డప్పుడే మా తల్లి ప్రార్థన విని మా తల్లికి వాగ్దానం చేశాడు, నీ కొడుకు గొప్ప సేవకుడు అవుతాడు అని. నేను కూడా అమ్మ గర్భంలో పడ్డప్పటి నుంచి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో ఈరోజు బైబిల్ పట్టుకొని మేము ముందుకు వచ్చాను. వచ్చి ఏం చెప్తున్నావు? ఎందుకు పట్టుకున్నాడు దేవుడు? యేసు దేవుడు అని చెప్పడానికా? అంతే కదా. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పడానికా? ఆయనే ఈయన అని చెప్పడానికా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అమ్మ కడుపులో పడ్డప్పుడే కాదు, జగత్తు పునాది వేయబడక ముందే మనమంతా యేసు దేవుని కుమారుడని ప్రకటించడానికి నిర్ణయింపబడ్డాం. ఈ బోధ ఎవడని చేస్తుండా? ఆలోచన చేయాలి.
అంటే అలవాట్లో వచ్చింది ఎవడైనా అనేది తెలంగాణ భాషలో ఎవరైనా చెప్తున్నారా సారీ. అపోస్తుల ద్వారా చెప్పాడు. నానా సమయాలలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంతమంది తన కుమారుని ద్వారా ఇప్పుడు యేసు ప్రభు బతికున్నప్పుడు అపోస్తలులకు ఈయన చెప్పకుండా ఎవరితో చెప్పించాడు చెప్పండి. ఇప్పుడు ఈయన ఎవరో అన్నారు, నోరు తెరిచారు అందరు ఆశ్చర్యంతో. అప్పుడు ఎవరని చెప్తున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడించాడు? సేన అనే దయ్యం పట్టిన వాడి చేత దయ్యం చెప్పింది ఏమని? యేసు ఎవరో అని అడిగారు. అయ్యో ఈయనేరా బాబా అని చెప్పించాడు. సాల్దా దాని నమ్మవా? ఏమండి, చాలామంది ఉంటున్నాడు దయ్యం మమ్మల్ని మోసపురిచిందండి. దయ్యంగాడు కరెక్ట్గా చెప్పాడు. ఎప్పుడు చెప్పినా యేసు గురించి ప్రకటిస్తే ఏం చెప్పాడో తెలుసా మీకు? యేసు ప్రభు దిగి వస్తున్నాడు కొండ మీద నుంచి 40 రోజులు ఉపాసం, ఆకలితో వచ్చాడు. అప్పుడు ఆడు ఎదురే ఏమన్నాడు? నువ్వు దేవుని అయితే అన్నాడా, నువ్వు దేవుడవైతే అన్నాడా? ఇప్పుడు సైతానుగాడు అపవాది అంటున్నావు చూసావా, వాడు కూడా ఏం చెప్పాడు ఇప్పుడు నీకు? యేసును దేవుడు అన్నాడా, దేవుని కుమారుడు అన్నాడా? మరి మనం ఎందుకు అనలేకపోతున్నాం? అవునా కదా? మనం ఆలోచన చేస్తే ఎంత ఎంత సాక్ష్యం ఉన్నది. ఒక పుతూన్ అనే దయ్యం పట్టింది, పౌలు శీలలేమో ప్రకటిస్తున్నారు అపోస్తల గారిని. ఆ దయ్యం ఏమన్నది? వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు అని ప్రకటించింది. మరి అపోస్తల గారు 16 చదువుకుంటే యాకోబు పత్రికలు ఏమున్నాయి? దయ్యాలు దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. మన భాష అంతా ముగ్గురు కదా. ఎలోహం అంటే బహుళత్వం ఉన్నది, ఎలోహం అంటే ముగ్గురు, ఎలోహిం కదా, బహుళత్వం అంటే ఇక కాదంటాడు. ఒక వచనం నేర్చుకొని ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ ఈ హీబ్రూలో అక్కడక్కడ కొన్ని మాటలు అంటారు, మనం ఏమంటాం దాన్ని? అది పట్టుకుంటాడు. ఇక నాకు హీబ్రూ వచ్చు, నాకు గ్రీక్ వచ్చు అంటాడు. ఏం చేయాలో నీకు అనవసరం. ఏది వద్దురా బాబు, నీకు తెలుగు వస్తే చాలు. సరిగ్గా తెలుగు బైబిల్ చదవడం, తెలుగు అర్థం చేసుకుంటే నీ జీవితం ధన్యమే. నేను ఏ బైబిల్ చూడకుండా ఇందులో నుంచే బోధిస్తున్నాను. అవునా కదా? గ్రీకు దాకా వెళ్ళలేదు. ఎక్కడైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడే గ్రీకు దాకా వెళ్దాము, హిబ్రూ దాకా వెళ్దాం, అంతే తప్ప ఇందులోనే సర్వం ఆన్సర్ ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేయాలా? ఎందుకు చెప్తున్నాము? ఈయన ఎవరో ఆనాటి వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఈనాటికి మనకు అర్థం కాక ఏం పలుకుతున్నారంటే మాట్లాడితే త్రియేక దేవుడు. అసలు ఒక్కడై ఉన్న దేవుడు ఒక్కడే అనే విషయం దేవుడు చెప్పుకున్నాడు ప్రవక్తల ద్వారా. మీరు యెషయా గ్రంథం అందు చదివితే ఏముంటుంది? నేను ఒక్కడనే దేవుడను, నేను తప్ప లేడు, నాకు ముందుగా లేడు, నా తర్వాత కూడా లేడు. ఆయనకు ముందుగా ఉంటే ఆయన ఎలా దేవుడు అవుతాడు? ఆయన తర్వాత మరొక దేవుడు ఉన్నాడంటే కాదు. కానీ ఆయన తర్వాత ఆయన ఏదో మరొక దేవుడు ఉన్నాడని ఈరోజు వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఏమని? దేవుని యొద్ద దేవుడట. ఒక దేవుని దగ్గర ఇంకో దేవుడు, లేదా ఒక ఆయన చిన్న దేవుడు, ఒక ఆయన పెద్ద దేవుడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు దేవుళ్ళు? ఇద్దరు, ముగ్గురు తర్వాత కానీ ఇద్దరు. ఈ ఇద్దరికి సాక్ష్యం ఏంటుంది వీడికి? ఒకసారి చూద్దామా తీతు పత్రిక. ఎందుకంటే యేసుప్రభు ఎవరో దేవుడు ఎవరో తెలియని అజ్ఞాన దశలో, పరిశుద్ధాత్ముడెవరో తెలియని అజ్ఞాత దశలో నేటి క్రైస్తవం కొట్టుమిట్టాడుతుంది. మనము మహాదేవుడైన ఆ తండ్రికి వారసులమా, లేదా త్రియేక దేవుడని చెప్పుకునే ముగ్గురు దేవుళ్లకు వారసులమా? ఇది ఈరోజు క్రైస్తవ్యం తెలుసుకోవాలి. మనకైతే లేఖన ద్వారా వివరించబడుతుంది. ఇప్పటికి కూడా మీరు నమ్మలేదనుకో, మిమ్మల్ని ఎవడు కాపాడలేరు. నా డ్యూటీ ఏంటిదంటే చెప్పడం వరకే. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఈయన ఎవరో అనకూడదు. ఆయన దేవునే కుమారుడు, ఆయన అందరికీ ప్రభువు. ఆలోచన చేయాలి. మనం ఇక్కడ ఎలాగా స్తుతిస్తాం దేవుణ్ణి? ఇప్పుడు చెప్పండి మీరు. దేవుణ్ణి స్తుతించాలి, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రకటించాలంటే మహిమపరచాలి. దేవుడు ఎలా మహిమపరిచాడో మనం యేసుప్రభుని అలాగే మహిమపరచాలి. దేవుడు యేసుక్రీస్తుకి ఇస్తానన్న మహిమ మన ద్వారా ఇస్తాడు. తన కుమారుల ద్వారానే తన కుమారునికి మహిమ కలగాలి. కానీ ఇది ఏ మాత్రం పొరపాటు జరిగినా
మన పాట వ్యర్థము, మన మాట. ఎందుకంటే ఒరిజినల్గా సత్యం తెలియదు. నాకు తెలియదు నాయన అన్నావు, తెలుసుకోవాలి. నువ్వు ఒక పని చెయ్యాలి అంటే అది రూఢి అని బైబిల్ ప్రకారంగా ఉన్నదా లేదా అని తెలుసుకొని నువ్వు నమ్మి ప్రకటించాలి. దిస్ ఈజ్ ద లా. ఇది ఆజ్ఞ ఆయన ప్రకారం. అందుకని ఈరోజు కనీసం ఇద్దరు దేవుళ్ళ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ముందుగాల పరిశుద్ధాత్మ గురించి ఎవడు పట్టించుకోవట్లేదులే. ఎక్కువ మంది ఏమంటున్నారంటే ఈరోజు యేసే దేవుడు, పౌలు ఏమంటాడు యేసే క్రీస్తు, యేసే దేవుని. ఎందుకు వచ్చింది కాంట్రవర్సీ అంటే అదే పౌలు తీతుకు రాసినాడబ్బా, అదొకటే ప్రాబ్లం. తీతు పత్రిక, ఇంతకీ ఈయన రాసిన పత్రికలన్నీ, ఈయన చేసిన బోధ అంతా దేని మీద ఆధారపడ్డాడో అది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ పౌలు రాసిన బోధ, పౌలు రాసిన పత్రికలు చేసిన బోధ అంతా దేని మీద ఆధారపడి చేశాడు? ఆయన సొంతం కాదు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, యేసుక్రీస్తు చేత పట్టుబడ వలన, యేసుక్రీస్తు చేత బోధింపబడిన వలన. ఇవన్నీ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకున్నాడు. మళ్ళీ తెలుసా మీకు, ప్రేరేపణ చేసినా విచ్ ఈజ్ రైట్, ఇది ఎక్కడి నుంచి చెప్పాలి, ఇది ఎక్కడి నుంచి చెప్పాలి, ఇది ఎక్కడి నుంచి చెప్పాలా, ఎక్కడుంది ఈయన చెప్పిన దానికి సాక్ష్యం అని మళ్ళా ఏమంటారు అది, ధర్మశాస్త్రంలోని లేఖనాల ప్రకారంగా ఈయన బోధ చేశాడు. ఆ సత్యము ప్రతి ఒక్కడికి తెలవాలి. ఈరోజు మీకు కూడా తెలవాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకును నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో ఆది సంభూతుడు అని ఒక దగ్గర ఉంటుంది. మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును, ఈ ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజలకు, తర్వాత అన్యజనులకు వెలుగు వస్తుంది. అందుకే అంటాడు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు. అది యెషయాలో చెప్తాడు, అది ఇప్పుడు చెప్తున్నాడు దాన్ని. ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవి అంటే దానికి కలపకుండా, దాన్ని చెరపకుండా. మోషే అంటే ధర్మశాస్త్రం, 5 గ్రంథాలు, అవునా కదా. ప్రవక్తలు అంటే మొత్తం, ఆయన కూడా ప్రవక్తే కనుక ఆది కాండం నుంచి మలాకి వరకు కానీ, అవునా కదా. మనం ఆలోచన చేస్తే ప్రభువు తరపున ప్రవచించేవారు. యేసు ప్రభువు కూడా ప్రవక్త కనుక యేసు ప్రభువు చెప్పినవన్నీ అంటే అపోస్తులు చెప్పినవన్నీ, వాటన్నిటిని నేను క్రోడీకరించి అంటున్నాడు. దాని అర్థం అది. అల్పులకును గనులకును. ఇప్పుడు చెప్పండి, పౌలు ఎంత స్ట్రాంగో, ఎంత పోరాడి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడో ఇది చదివితే చాలు మనకు. ఇంత గట్టిగా ఘనంగా యేసుక్రీస్తును మహిమపరిచిన వ్యక్తి అపోస్తలుల కన్నా గొప్పోడినా. నేను అడిగితే నేను వాళ్ళకంటే తక్కువనా, నేను ఇంకా వాళ్ళకంటే ఎక్కువ సేవ చేశాను అంటాడు. అవునా? బైబిల్లో ఎవరి బోధ ఎక్కువ ఉంది? పౌలు బోధనే ఎక్కువ. అందుకు పౌలు ఇంత గట్టిగా ధర్మశాస్త్రంలో ప్రవీణుడై, అవునా కదా, యేసు చేత పట్టబడి పరిశుద్ధాత్మ చేత ఈరోజు, ఆ రోజు నుంచి ఎప్పుడైతే పౌలు పట్టబడ్డాడో ఆ రోజు నుంచి నేటి వరకు కానీ ఇంకా ఎన్ని వేల సంవత్సరాలకు యేసు రాకడ ఆలస్యమైతే మనకు తీర్పు జరిగేదంతా పౌలు బోధ ప్రకారం, వేరే ఎవరు కాదు. యెషయా బోధ కాదు, లేకపోతే దావీదు బోధ కాదు, మళ్ళీ చెప్తున్నాడు, మోషే బోధ కూడా కాదు. కేవలము అపోస్తుడైన పౌలు బోధ మాత్రమే. ఈయనేం చేశాడు? మొత్తం అన్ని జనులకు. అంటే ఎంత బాధ్యత కలిగి మాట్లాడాడో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన రాసిన పత్రికనే ఎలా అపార్థం చేశారో అది చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే మనం ఎవరికి వారసులము? మహాదేవునికే వారసులం కావాలి. ఇంతకీ మహాదేవుడు ఎవరు? తీతు రాసిన పత్రిక ఈరోజు అపార్థం చేయబడి అనేకులను మాతో వాదనకు దిగి పోటీకి దిగి ఎవడు చూసినా ఇదే రెఫరెన్స్ పడుతుంది. అర్థమైందా లేదా? ఇలా అపార్థం చేసుకున్నవి ఎలా ఉన్నాయి, తర్జుమా లోపాలు ఎలా ఉన్నాయని ఎవడు ఆలోచించడం లేదు. ఎవడన్నా కలిపాడా?
ఇంకెవడన్నా తీసేశాడా? ఈ బాధ భరించలేకనే ప్రపంచానికి ఒక ఏమంటారు బంపర్ ఆఫర్ ఇచ్చారు తెలుసా? ఫేస్బుక్లో పెట్టారు, యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మీకు నిత్య జీవము అని బైబిల్లో ఉంది. యేసు దేవుడని నమ్మితేనే మీకు నిత్య జీవము, ఇంకా పాప క్షమాపణ, పరలోకం ఏదైనా కానివ్వండి అనే ఒక్క డైరెక్ట్ రెఫరెన్స్ మీరు పెడితే రెఫరెన్స్కి ఎంత ఇస్తాం మనం? 1,00,000. మామూలుగా కాదు. ఒక్క రెఫరెన్స్కి 1,00,000 అయితే 10 రెఫరెన్సులు చూపిస్తే 10 లక్షలు ఇస్తాం. ఈ సవాలు ప్రపంచానికి వదిలి 5 ఏళ్ళు అయింది. నాకు నేర్పించిన ఏమంటారు మూలపాఠాలు నేర్పిన నా గురువు కూడా ఇంతవరకు నోరెత్తలేదు. ఎందుకంటే ఆ రెఫరెన్స్ బైబిల్లో ఉండదు. నువ్వెంతటి పండితుడైనా ఎంతటి ప్రవక్తవైనా ఈ రెఫరెన్స్ ఉండదు. లేని బోధ తీసుకొచ్చారు. నవ్వుతున్నారు ఎందుకు? సత్యం ఒప్పుకోవాలి కదా, అవునా కదా? మనం ఆలోచన చేయాలా? మనకు పాఠం నేర్పినోడు కూడా మోసపోయినాడు అంటే మనం ఆలోచించాలి. అందుకని ఎవరికైనా పర్వాలేదని ప్రపంచంలో ఎంత గొప్పోడివైనా ఒక్క రెఫరెన్స్ చూపించు ప్లీజ్ అనగానే ఈ రెఫరెన్స్ ఒకటి చూపించాడు, అవునా కదా? ఇది రాయబడిందే తప్ప ఇది నిజంగా యేసుక్రీస్తు గురించే రాయబడిందా లేకపోతే నిజంగా తండ్రి గురించే రాయబడిందా? ఇది ఈ వివరణ అర్థం కాక ఈరోజు కొట్టుకు చచ్చిపోతుంది. అందుకనే పౌలు ఏదైతే రాసిన పత్రికలు ఉన్నాయో వాటిని గురించి మీరు ఏం చేయాలంటే చదవగానే ఆలోచించాలి. తిమోతికి రాస్తాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకుంటే మీకు ప్రభువే ఆలోచించాలి. డైరెక్ట్గా చదివితే నీకు అర్థం కాదు, ఆలోచించి చదవాలి బైబిల్ ఆయన రాసినాయి. ఎందుకంటే పౌలు చెప్పిన బోధ ఎవరికి అర్థం కాలేదంటే పేతురుకే అర్థం కాలేదంట. పేతురు, అవునా కదా? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చిన పేతురే పౌలు బోధను గ్రహించలేకపోయాడని పేతురు పత్రికలో ఉంటుంది. పేతురే రాస్తాడు. ఆయన రాసిన పత్రికలు చాలా ఘనమైనవే, కొన్నిటిని అర్థం చేసుకోవడానికి కష్టము అన్నాడంటే పేతురుతో సహా తికమకపడ్డాడు. అలాంటి ఆయన ఇదిగో తీతుకు రాశాడు. ఏమని? 11వ వచనం నుంచి చదవమ్మా. ఏమని? మహాదేవుడును మన రక్షకుడునైనా. అంటే మన తెలుగు వాళ్ళు ఏమర్థం చేసుకుంటే మహాదేవుడు క్రీస్తే రక్షకుడైన ఇద్దరు ఒకటే కదా. కాబట్టి ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా యేసు ఎవరు? దేవుడే కాదు, మహాదేవుడు అన్న. ఒక అజ్ఞానం ఏమన్నాడు? యేసుక్రీస్తు మహాదేవుడు, మరి తండ్రి ఎవరంటే మహామహాదేవుడు అని అన్నాడు. ఏం చేయాలి? అది బైబిల్లో లేదు. మరి ఏది విన్నా నువ్వు బైబిల్లో ఉందా లేదా తీసుకో. ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఇప్పుడు ఈ ఇల్లు నాదన్న కూడా వచ్చాడు అనుకో, ఏమడుగుతాను నేను? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెమ్మంటాను, పారిపోతాడు. ఎందుకంటే రాయబడిన దాన్ని మనం సాక్ష్యాధారంగా తీసుకోవాలి తప్ప ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్తే నమ్మకూడదు. సో ఇప్పుడు దీన్ని నేను తెలుగులో చదువుతాను. మహాదేవుడును ఆగి మన రక్షకుడునైనా. ఇప్పుడు దీన్ని ఎంతమంది ఉన్నారేడా? నేను ఆగి చదివాను కదా, ఆలోచించి మీరు చెప్పండి. మహాదేవుడును మన రక్షకుడైనా. ఇక్కడ ఒక్కడేనా ఇద్దరా? చెప్పండి చూద్దాం, ఆలోచన చేయండి. ఎందుకంటే మనం బైబిల్ అంతా చదవాలి, మరి చదవకపోతే కష్టం. మహాదేవుడును మన రక్షకుడు ఇద్దరు ఒక్కడే అన్నాం అనుకోండి, దానికి ఆధారం కావాలి. ఏదైనా ఒకదాన్ని స్థిరపరచాలంటే ఇద్దరు లేక సాక్షులు కావాలి. మరి అందుకని ఇది ఇద్దరా కాదా అని అడిగితే నీకు తెలుగు గ్రామర్ చదవాలి. తెలుగు గ్రామర్లో దేవుడును అనే ఒక ఏదైతే నుడికారం వచ్చిందో దాని తర్వాత కామా లేకపోయినా మరియును లేకపోయినా ఇద్దరు ఉంటారు అని తెలుగు పండితుడు చెప్పాడు. మనకు తెలుగు పండితులం కాదు కదా, మనం తెలుగే సరిగ్గా రాదు ఒరిజినల్గా, అవునా కదా? లిటరేచర్ తెలుగు ఉంటుంది, అవునా? మనమంతా మాట్లాడుకున్నది ఏ తెలుగు అనుకుంటున్నారు? గుంటూరు కృష్ణ, అవునా కదా? ఈ యొక్క ఏరియాలో ఉన్న తెలుగు గ్రంథాలే ఎక్కువ ఉంటాయి తెలుగులో, మన పాఠ్య పుస్తకాల్లో కూడా. నెల్లూరుకి వెళ్తే యాస తేడా ఉంటుంది. కాబట్టి గ్రాంధికంలో రాసిన ఈ మాటను మనం ఆలోచిస్తే ఇద్దరు ఒక్కరు కాదు.
ఇద్దరే ఉన్నారు ఆడ అనేది తెలవడానికి నువ్వు మరో వచనాన్ని చూసుకుంటే తెలిసిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఒక ఆధారం ఏంటిది? యెహోషువ 24లో ఉంటుంది. యెహోషువ మాట్లాడుతుంటాడు ఏమని, నేనును ఒక్కరా ఇద్దరా ఇడ? అవునా కదా? ఈయన వేరే, నా ఇంటి వారందరం కలిసే, మేము అందరం కలిసి అంటే ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు గ్రూపుల గురించి చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఇది అర్థమైతే ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదనుకో అంతే. ఇప్పుడు పౌలు ఎలా రాశాడు? ఈ అర్థంతో రాశాడు యెహోషువ. ఎందుకంటే ఆయన యెహోషువ కూడా తెలుసు ఆయన. పేతురేమంటాడు? అపొస్తలుల కార్యాలు. ఇంతెందుకు చెప్తున్నాను అంటే, మనం ఇంకా మహాదేవుని వారసులమా లేదా మనువాద బానిసలం? ఎందుకంటే అందులో కూడా ముగ్గురు దేవుళ్ళే ఉన్నారు, ఇందులో కూడా ముగ్గురు దేవుళ్ళే ఉన్నారు. అందుకని బాధ. 15వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. రక్తమును గొంతు పిసికి చంపిన దానిని శిక్షించవలనని ముఖ్యమైన వాటికంటే ఎక్కువైన మొక్కకూడదని పరిశుద్ధాత్మకును. అక్కడ ఏమన్నా కామా కానీ మరియు కానీ ఉందా? ఏమన్నా ఉందా? ఎక్కడైతే తీతుకు రాసినట్టే అక్కడ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈడెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఈడ? పరిశుద్ధాత్మకును మాకును అని అంటే వీళ్ళే పరిశుద్ధాత్మ, లేదా పరిశుద్ధాత్మే అపోస్తలులా? ఒకటే కదా మరి, అంటే నీ భాషలో. కాబట్టి ఇంత జాగ్రత్తగా బైబిల్ను పరిశోధిస్తేనే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం తీసుకున్నారో ఆయన ఆ తర్వాత యేసు ఎవరో అనలేదు. కాదు, ఏమన్నారు? ఎవరి వలన రక్షణ కలగదు, ఈ యేసు వలననే మీకు ఆకాశము కిందున్న ఏ మనుషుని నామమందు రక్షణ. ఎవరి నామమునుంది? యేసు నామములోనే మీకు. ఎందుకు? ఆయన యేసును దేవుడు పంపాడు, ఆయనే యేసును లేపాడు, ఆయనే, అవునా కదా, మీకు ప్రభువుగాను క్రీస్తుగాను ఆయనను నియమించాడు. ఇది మేము సత్యదాకా చెప్తాం, మీ ఇష్టం, మీ దిక్కులతో చెప్పుకోండి అన్న. వాళ్ళు ఎంత బెదిరించినా, కొడతాం చంపుదామన్నా ఈ యేసే క్రీస్తు, అవునా కదా. ఈయన ద్వారా తప్ప మనం పరలోకం వెళ్ళలేదు. అంత గట్టిగా ఎప్పుడు మాట్లాడారు? పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం బాప్తిసం తీసుకున్నాం పరిశుద్ధాత్మలో. ఇప్పటికి కూడా నువ్వు ఆయన ఎవరో చెప్పలేకపోతే నీ బతుకు వేస్ట్, అంతేనా కదా. ఇప్పుడు ఆయన మహాదేవుడా, మన రక్షకుడా? అవునా కదా. ఇప్పుడు లేఖనానుసారంగా చూడాలి. 2 చూపించానంటే ఇద్దరు ఉన్నారు, నమ్మవా? లేదు నేను ఇదే నమ్ముతాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళాను అని. అది కూడా నమ్మలేదు అడుగు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏమిటో తెలుసా? గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో మీరు ఏదైతే చూస్తున్నారో, కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తే ద గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ ఉండదు. అంటే తెలుగులో ఏముండాలా? మహాదేవుడును మరియు మన రక్షకుడు. మరియు లేకపోయినా రైటే, మనం మాట్లాడుతున్నాం. కామా లేకపోయినా రైటే, ఫుల్ స్టాప్ లేకపోయినా రైటే. ఎందుకంటే దట్ ఈస్ గ్రామర్, తెలుగు గ్రామర్. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇది కూడా నమ్మకపోతే ప్రవక్తలు, మోషే చూసుకుందాం ఏమన్నాడు. ద్వితీయోపదేశకాండం మోషేను బట్టే కదా రాసిండు, మోషేకు వ్యతిరేకంగా అయినా రాయకూడదు. ద్వితీయోపదేశకాండం నుంచి మనం చదివితే ఎలా ఉంటుందో చూపిస్తాం. 7వ అధ్యాయము. మహాదేవుడు మన రక్షకుడు. ఈ దేవుడు ఎవరయ్యా అంటే భయంకరుడు అని ఉంటుంది. చదవండమ్మా. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. 10వ అధ్యాయం 17వ వచనం చదవండి.
నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఎవరైనా మహాదేవుడు. ఎవరు? తండ్రి. ఆయన ఇప్పుడు తండ్రి, అప్పుడు యెహోవా. ఏమైనాడట? ఆయనే మహాదేవుడును పరాక్రమవంతుడు భయంకరుడైన. ఇక్కడ ఏమన్నా కామాలు పులి స్టాప్ ఉన్నాయా? మరి మూడు ఒక్కటేనా? ఆ 3 లక్షలను సపరేట్ చెప్తున్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును వచ్చినాయా? మీకు 2 సాక్ష్యాలు ఉన్నాయా లేదా? ఇంకో సాక్ష్యం చూపిద్దాం పోనీలే. ప్రవక్తల చూద్దాం. దానియేలు గ్రంథం, కీర్తనలో చాలా చోట్ల ఉంటుంది దావీదు దాంట్లో. అయినా మనం టైం అయిపోయింది కనుక దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 45వ వచనం చదవండి. 3 సాక్ష్యాధారాలు. ఈ సాక్ష్యాధారాలు కాదనే పౌలు రాయకూడదు కనుక ఈ సాక్ష్యాధారాల ప్రకారంగా మహాదేవుడు అంటే తండ్రి, మన రక్షకుడు అంటే యేసుక్రీస్తు. కాబట్టి మనందరికీ తండ్రి ఒక్కడే కాదా అని చెప్పి ముగిస్తానుక. మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము నమ్మదగినది. అయిపోయిందా? మహాదేవుడు ఎవరు? లేఖనాల ప్రకారంగా, ప్రవక్తల ప్రకారంగా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మహాదేవుడు ఎవరు? తండ్రి. మన రక్షకుడు ఎవరు? ఈ యేసు. ఎందుకంటే మనల్ని రక్షకుడు, యేసు అంటేనే రక్షకుడు అని. కాబట్టి దేవుడు ఆయన రక్షకుడని చెప్పుకున్న ఎవరి ద్వారా ప్రపంచాన్ని రక్షించాడు అంటే యేసుక్రీస్తు ద్వారా. అందుకనే యేసు వచ్చేవారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే, నా ద్వారా అంటే మీకు రక్షకుడిని నేనే అని చెప్పాడు. ఇది నమ్మవా? అందుకే చివరిగా గలతీయులకు రాసిన పత్రిక, మనం ఎవరి వారసులం అంటే చెప్తున్నాడు, ఈ 3 దేవుళ్ళని గురించి చెప్పే వాళ్ళ వారసులం కాదు. అవునా కదా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనం. 3వ అధ్యాయం సంతానమై ఉండి, ఇప్పుడు పైనుంచి ఏముంది? అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులం. మనం ఎవరికి వారసులం అంటే క్రీస్తు ద్వారా దేవునికి వారసులం. అంటే తండ్రి వారసత్వం మనలో. యేసుక్రీస్తు దేవునికి కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఎవరు నమ్ముతాడో ఆడు దేవునికే. దట్స్ ఆల్. మొత్తానికి దేవుని ఆస్తి అంతటికి ఎవడు వారసుడు? మనమే. ఎందుకంటే మనల్నే కదా. ఆదామును పుట్టించిన వెంటనే ఏమన్నాడు? ఈ భూమిని ఏల్రా బాబు అన్నాడు. ఎందుకని? నా అధికారం నీకు ఇచ్చాను, నువ్వు నా వారసుడి, నా స్వరూపంలో పుట్టిన వారసుడికి. ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించో, అంటే భూమిని ఏలుకో, భూమిని నిండించు అని ఆయన వారసత్వం మనకిచ్చాడు. మనం చెడిపోయినప్పుడు ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ కీర్తన 8 చదివితే సమస్తము యేసుక్రీస్తు పాదాల కింద ఉంచాడు. యేసుక్రీస్తునే అధికారిగా సర్వాధికారం ఇచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు మనం అందరము యేసుక్రీస్తు ద్వారానే తండ్రికి వారసు. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఇంకా పైన ఉంటుంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత స్త్రీ పురుషుల తేడాలే. కానీ ఇక్కడ స్త్రీ పురుషుల తేడా ఉంది. కొన్ని సంఘాల్లో వివక్ష కూడా ఉంది. మాట్లాడడానికి కూడా ఒప్పుకునే సంఘాలు ఉన్నాయి. ప్రార్థన చేయొద్దు, బైబిల్ చదవద్దు, పాట పాడొద్దు, ఇదే అసలైన సంఘం అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వాళ్ళతో పెట్టుకోవద్దు. అందరము దేవునికి
దేవుని దృష్టిలో కుమారత్వం. అందుకే బైబిల్ అంతా ఏమని రాసింది? సహోదరులారా అని రాసింది. అంటే ఆడలోకొద్దా? సహోదరులు అంటే దేవుని కుమారులు కనుక ఆడామోగా దేవునికి కుమారులుగానే భావించి పౌలు పత్రికలు రాశాడు. అంతేగాని సహోదరిమనులారా అనలేదు కదా అంటావనుకో మనం ఏం చేయాలి? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ఇక్కడికి వచ్చిన మనమైనా ఈ బోధ వింటున్న అనేక మంది అయినా ఏమని ఆలోచించుకోవాలి? మహాదేవుని వారసులమా, ముగ్గురు దేవుళ్ళ బానిసలమా, లేదా త్రియేక దేవుని బానిసలమా అని ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ, ఈ బోధలో ఎలకాలం నిలవాలని దివారాత్రములో మనము అందరి కోసం ప్రార్థన చేస్తూ మన కోసం కూడా ప్రార్థించుకుంటూ మన జీవితాన్ని ముగించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నువ్వు మహాదేవుడవు. నీ వంటి మహాదేవుడు ఈ సృష్టిలో మరొకడు లేడని మీ కుమారుడు యేసుక్రీస్తుకు పితరుడైనటువంటి దావీదు పలికిన మాట. దాన్ని ఆధారం చేసుకొని మేము కూడా పలుకుతున్నాం. నీ వంటి మహాదేవుడు మరొకడు లేడని, నీ వంటి అద్వితీయుడు దేవుడు మరొకడు లేడని మేము నమ్ముతూ, అలాగే నీవు పంపిన యేసుక్రీస్తు అద్వితీయుడని, అలాంటి ప్రియకుమారుడు ఈ లోకంలో ఎవడు లేడని మేము నమ్ముతూ, దేవా మీ పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణలో, ఓదార్పులో, నడిపింపులో ఈ సర్వసత్యాన్ని సకల జనుల సాక్షార్థమై బోధించుటకు, సత్యబోధయందు నిరంతరము పోరాటము చేయుటకు మీ ఆత్మ సహాయము మాకిచ్చి వాక్యపు వెలుగులో నడుచుచుండగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది వ్యతిరేకించినా, దూషించినా, కొట్టినా, ఆనాడు అపోస్తలులు ఎవడికి భయపడకుండా ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఎలాంటి హతసాక్షులయ్యారో మాకు కూడా అలాంటి భాగ్యం అనుగ్రహించుమని, అవసరమైతే సమస్తము నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.